సర్వేలో భాగంగా కోదాడకైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ పద్మావతి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. దాదాపుగా 22 నెలల నుండి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి ఇక్కడ ప్రజలు ఏ విధంగా అనుకుంటారు? ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? సంక్షేమ కార్యక్రమాలు మరి ఎంతవరకు అందుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లా ఉంది 22 నెలల నుండి కోదాడ నుండి ఎట్లా ఉంది? అసలు బాగా కేసీఆర్ ఉంటే మనం మంచిగా ఉంది. ఆ, కేసీఆర్ వచ్చిన మంచిగా ఉంది. ఏమైనా పనులు జరుగుతున్నాయా? ఏ పని జరగట్లేదు. ఆ, మొత్తం వీళ్ళు ఉమ్, కేసీఆర్ ఉన్నప్పుడే కొద్దిగా లేబర్ కొద్దిగా మంచిగా చూసింది. ఉమ్. పట్టించుకోవట్లేదు అసలు. పింఛన్లు ఇట్లా వస్తున్నాయి, పింఛన్లు. పింఛన్ అసలు నాకు ఇంత మట్టి పింఛనే రావట్లేదు. ఆ, అప్లికేషన్ పెట్టుకున్నారా? పెట్టా ఈ దేవేంద్ర రెడ్డి ఎలా నిలబడ్డప్పుడే పెట్టిన ఆ, కొత్త వాళ్ళు కొత్తనే కానీ నాకు రావట్లేదు. ఇట్లా ఇక్కడ బాగా ఎమ్మెల్యే అరే పద్మావతి గారు ఎట్లా ఉండరు? పద్మావతి గారు? పద్మావతి కూడా అసలు పట్టించుకోదు. అంటే ఇక్కడ ఏమైనా పనులు ఉంటే ఏడో వద్ద గుద్ది లేకపోతే హైదరాబాద్ గుద్ది ఇక్కడ ఉంది. ఇక్కడైతే ఏం లేదంటారు. ఆ, అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైనా మార్పు కనిపిస్తుందా? ఏ మార్పు అనిపించలేదు. ఏమనిపించట్లేదా? కేసీఆర్ ఉన్నప్పుడే కొద్దిగా మంచిగా ఉంది. ఆరు గ్యారెంటీ ఎన్ని వస్తూ ఉన్నాయి? ఇందిరా మిల్లు వస్తున్నాయా? ఇందులో వీళ్ళు అయితే మాకైతే వచ్చిన వాళ్ళకి వస్తున్నాయంట కానీ మాకైతే రావట్లేదు. 500 రూపాయలు సిలిండర్ ఏం లేదు, ఏమైనా వస్తున్నాయా? ఏం రావట్లేదు. ఏం వస్తున్నాయా? మరి కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా ఉన్నాయంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది అని అంటున్నా. ఇప్పుడు అసలు ఏం బాగాలే. అన్న ఎట్లా ఉంది మన కోదాడ నియోజకవర్గంలో 22 నెలల నుండి ఎట్లా ఉంది? ఎట్లా పనులు జరుగుతా ఉన్నాయి? పర్లేదన్న మంచిగానే జరుగుతున్నాయి. ఆ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంచెం లేని వాళ్ళకి కరెంట్ ఫ్రీ ఇచ్చింది, ఉమ్, సన్న బియ్యం ఇచ్చింది. ఉమ్, పర్లేదు, లోడ్ బడ్జెట్ అయినా చిన్నగా పర్లేదు, ఉమ్. మంచిగానే చేస్తారు. ఎట్లా పద్మావతి గారు ఎట్లా ఉంటారు ఇక్కడ? పర్లేదు వస్తారా? పర్లేదు పర్లేదు. ఈ మధ్య చెడుగు. అంత ముందు సహకరించలేదు కానీ ఉమ్, ఈ 2 సంవత్సరాల నుంచి బాగానే వస్తారు. అన్నిటికీ కార్యక్రమాలు ప్రతి ఒక్క దాంట్లో ముందు ఉంటున్నారు. ఉమ్. పర్లేదు. ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? రేవంత్ రెడ్డి బాగుందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంటే ఇక అది ఆ ఎమ్మెల్యే గారు కొంచెం లోకల్లో అందుబాటులో ఉండేవాడు అప్పట్లో. ఆ అందుబాటులోనే ఆ టైంలోనే ఇప్పుడు పద్మావతి గారు కూడా అంతే అందుబాటులో ఉంటారు. ఇట్లా ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారు? ఫ్రీ బస్సే కొంచెం ఆటో డ్రైవర్లకి చాలా ఇబ్బంది ఉంది. ఫ్రీ బస్ వల్ల మరి చాలా దారుణం అయింది. ఆటో వాళ్ళకి రోజు 200-300 కూడా మిగలట్లేదు. ఉమ్. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆటో డ్రైవర్లని కనిపెట్టి కొంచెం స్పందించగలరని మేము మనవి చేస్తాం. ఇంకా ఇట్లా కోదాడలో ఎటువంటి అభివృద్ధి జరుగుతా ఉంది? ఎట్లా ఉంది? పర్లేదు అన్న, మంచిగానే జరుగుతుంది. పర్లేదు, పనులు జరుగుతా పనులు బాగానే జరుగుతాయి. ఇంకా అంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన కాన్సల్ తెలంగాణ కొంత ఇబ్బంది అవుతుంది, 6 గ్యారెంటీలు ఇవ్వట్లేదు అని కొంతమంది అంటున్నారు. అయితే 2 గ్యారెంటీలు అయితే అమలు అయినాయి కదా. ఇప్పుడు డబల్ ఇల్లు ఉన్నాయి కదా, అవి కూడా చిన్నగా అమలు చేస్తారు. సరే వస్తాయి, 2 సంవత్సరాలు అయినాయి కదా, వస్తాయని మేము కూడా ఎదురు చూస్తున్నాం. మాకు కూడా రాలేదనుకో, మేము కూడా ఎదురు చూస్తాం. కోదాడలో ఎలా ఉంది డెవలప్మెంట్? ఎలా ఉంది? ఎట్లా ఉంది డెవలప్మెంట్ అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచిగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ కాంచి మాకు చాలా ఇబ్బంది ఉంది. రోజు వచ్చేసి కూడా ఒక 350 రూపాయలు కూడా సరిగ్గా దొల్లపోతున్నాం. ఎక్కుదామని 2-3 ఎక్కేసరికి బస్సు వచ్చేస్తుంది. ఆ బస్సు వచ్చేయడానికి వాళ్ళు ఎక్కిన వాళ్ళు కూడా దిగి వెళ్ళిపోతున్నారు. మాకు చాలా రోజుకి వచ్చేసి కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంటి కిరాయిలు, స్కూల్ ఫీజులు, పిల్లలకి స్టడీ పరంగా అయితే వాళ్ళకి వెహికల్స్, బస్సు ఇవన్నీ కూడా చాలా ఇంట్లో మాకు నెల వచ్చేసరికి ఎంత లేదన్నా 20,000 ఖర్చు వస్తుంది. ఆ రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఎప్పుడో 10,000 వేస్తా అన్నాడు. ఇంతవరకు ఏమీ లేదు. 2 సంవత్సరాలు అవుతుంది ఆయన గెలిచి కూడా. సీఎంఐ కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మాకు ఆటో డ్రైవర్ చాలా ఇబ్బంది ఉంది. ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. 20 రూపాయలు ఆటో సర్వీస్ అయితే 10 రూపాయలు ఇస్తామంటున్నారు ఆడవాళ్ళు. అవసరమైతే 10 నిమిషాలు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఆటో ఎక్కట్లేదు. చాలా ఇబ్బంది ఉంది అన్న అసలు మాకు. ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు ఆంధ్రాలో మన చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకి దసరాకి 15,000 వేస్తా అన్నాడు. ఆయన మొన్న రీసెంట్ గా గెలిచింది. ఆయన మనకు 2 ఇయర్స్ అయిపోతుంది, ఎక్కువైతుంది గెలిచి కూడా. మనకి ఇంతవరకు ఏం లేదు. మరి మా ఆటో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము సీఎం గారిని కోరుకుంటున్నాం. ఎట్లా పద్మావతి గారు ఎలా ఉంటారు? ఎమ్మెల్యే గారు పని చేస్తారా? ఎట్లా మాకు ప్రచారం ఎప్పుడు వచ్చిందన్న, ఇంతవరకు మా ఆత్మలో ఇంతవరకు రాలేదు. రోడ్లు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. ఆ రోడ్ల మీద పేషెంట్లు తీసుకెళ్తుంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళని ఆ గుంటలలో డెలివరీ అయిపోయేటట్టు ఉన్నారు వాళ్ళు. ఆత్మల ఫ్లేవర్ కాలనీలో చాలా ఘోరంగా ఉంది. డబుల్ బెడ్రూమ్లలో అంటే ఎప్పుడైనా కలిసారా ఎమ్మెల్యే కలిసి? ఇట్లా అట్లా బాగా చెప్తున్న ప్రయత్నం చేస్తారా? చేయలేదన్న, ఎప్పుడు కలవలేదు. మాకు అందుబాటులో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా ఎప్పుడు రాలేదు. ప్రజావాణి మనం వెళ్తున్నారా? ప్రజావాణి ఏం లేదన్న, ఏమి లేదు అసలు. నాకు 10 సంవత్సరాల తర్వాత నా మొన్న రేషన్ కార్డు వచ్చింది. ఓన్లీ ఫ్రీ బస్ వల్ల మీరు ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నాం. ఓకే కానీ అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే బియ్యం వస్తున్నాయి కానీ మా డ్రైవర్ల బాధ అయితే చాలా ఘోరంగా ఉంది అన్న. ఎవరు చెప్పుకోలేకపోతున్నాం.
ఇప్పుడు లక్షలు లక్షలు పెట్టి ఇన్సూరెన్స్ పెట్టి ఈఎంఐలో బండి తీసుకుంటున్నాం, ఆ కిస్తులు కూడా సరిగ్గా వెళ్ళట్లేదు. 22 నెలల నుండి మనకాడ కోదాడ నియోజకవర్గంలో ఎట్లా ఉంది? పనులు అయితే మంచిగానే అవుతున్నాయండి. అలాంటిది ఏం లేదు. రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, పెద్ద రోడ్లు కానీ, బాగా కరెంటు బిల్లు కానీ అన్ని బాగానే అవుతున్నాయి. రేషన్ కార్డులు కూడా 10 ఏళ్ల మధ్య లేని ఇప్పుడు వస్తున్నాయి. రేషన్ కార్డులు కూడా మంచిగానే వస్తున్నాయి. రేషన్ కార్డులు వస్తున్నాయి, పర్వాలేదు. ఇంద్రమ్మ ఇండ్లు కూడా వస్తున్నాయి, పర్వాలేదు. అంటే ఎట్లా ఉందంటే కోదాడలో ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంటారు ఇక్కడ? ఎమ్మెల్యే గారు కొద్దిగా అందుబాటులో ఉంటుంది అంటారు కానీ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడైతే బాగా ఉంది. బాగానే ఉంటుంది. ఏమేమి అందుతా ఉంది ఇక్కడ? ఇందిరమ్మ ఇండ్లు అంటే ఏమన్నా వస్తున్నాయా? సన్న బియ్యం ఇంద్రమ్మ ఇండ్లు, సన్న బియ్యం అంటే విలేజ్ వాళ్ళు వస్తున్నాయి. ఇండ్లు వస్తున్నాయి, మంచి ఇండ్లు మంచిగానే ఉన్నాయి. రేషన్ కార్డులు బాగానే వస్తున్నాయి, కరెంటు బిల్లు పోతుంది, అన్ని రకాల పర్వాలేదు. ఏం కోరుకుంటారు? కోదాడ ప్రజలు ఏం కోరుకుంటారు? ఏం కావాలని కోరుకుంటారు? ఇప్పుడు 100 పడకల హాస్పిటల్ కూడా కట్టిస్తున్నామా? ఏం కావాలి? 100 పడకల హాస్పిటల్ కానీ, స్కూళ్ళు కానీ అన్ని డబల్ చేస్తారు. మంచిగా ఉన్నదండి, ఏం లేదు. కోర్టు కూడా కొత్తది కడుతుర్రు. కోర్టు కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ అన్ని గవర్నమెంట్ అన్ని కూడా కడతారు. గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద కడుతుర్రు, అన్ని కడుతున్నారు, బాగానే ఉంది. అన్ని రకాల బాగా చేస్తారు పనులు. అబ్బాయి చెప్పండి, 22 నెలల నుండి ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంది? మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం బాగుంది. మాకు అన్ని కరెంట్ బిల్లు అయినా, రేషన్ కార్డు అయినా, సన్న బియ్యం అయినా, మేమంతా కొంటాం. గూడు గొప్ప అంత బాగుంది. తినడానికి రేషన్ కార్డు మంచిగా ఉంది. సన్న బియ్యం వస్తున్నాం, మేము బాగా తింటున్నాం, మంచిగా హ్యాపీగా ఉంటున్నాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉండాలని మేము చూస్తున్నాం. అన్న రేవంత్ రెడ్డి మా వాని కల్పతాలు కూడా మాకు మంచిగా పెట్టిండు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేయట్లేదు, 6 గ్యారెంటీలు ఇవ్వట్లేదు అని విమర్శిస్తున్నారు. అయ్యో పడి పండుగలు ఎంతమంది అంటారు, ఎన్నో మంది చెప్తారు. పడి పండుగలు ఎంతమంది అంటారు. రేవంత్ రెడ్డి అన్నం ఆయన ఉండబట్టే మేము సన్నమే తింటాం. ఇవాళ అమ్మగా పోతింటాం, కడపడ పోతింటాం, తింటానికి గూడు అన్నం పడుకోవడానికి నీడ ఇచ్చిండు, రేషన్ కార్డు పెట్టిండు. మాకు చాలు, ఇంకా అంతకాలం ఇంకేం కావాలి మాకు. ఇంకా మిగతా గ్యారెంటీలు ఏమి ఇవ్వట్లేదు. ఇంకా అన్ని షాదికి బార్కు ఇస్తూనే ఉండు. కాకపోతే 25 రూపాయలు ఒకటే కొద్దిగా ఆయన ఇస్తున్నాడు. అవి కూడా బస్సులలో కూడా ఇబ్బంది అవుతా ఉంది. మాకు ఏ ఇబ్బంది ఏం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం క్షణాపతి 100 పాలు మాకు ఇది ఇచ్చిండు, బాగానే ఉంది. అసలు ఉచిత బస్సులు దేనికి? అసలుకి ఉచిత బస్సులు పెట్టచ్చు కరెక్ట్. మేము అడిగినా ఉచితంగా ఇచ్చేది వద్దు. నేను బస్సు ఎక్కినా గానీ ఉచితంగా పెడితే నేను ఛార్జ్ ఇచ్చే పోతా. నేను ఉచితంగా ఇచ్చినా గానీ, ఉచిత బస్సులు పెట్టినా గానీ నేను ఉచితంగా పోను, నేను డబ్బులు ఇచ్చే పోతా. ఉచితం ఇస్తే 10 రూపాయలు ఉచితంగా ఇస్తున్నామో, 10 రూపాయలు మిగులుతున్నామో, 100 రూపాయలు తీసుకుంటారు తెలుసా? జిఎస్టీలు అన్ని వేసుకుంటా. ఎందుకు అసలుకి? ఇవాళ బండ్లు తోలాలంటే అట్టుంది తెలుసా? గుర్రు ఒక 100 రూపాయలు కిరాయి పోవాలంటే వాళ్ళు 50 రూపాయలు ఎత్తంటారు. 50 రూపాయలు ఎత్తంటారు. ఎందుకు? మాకు ఫ్రీ బస్ ఉంది అంటారు. మాకు ఫ్రీ బస్ ఉంది అనుకుంటారు. మొత్తం జిఎస్టీ మొత్తం అంతా అసలు అదే కారణం అన్న. రోడ్లు ఉన్నాయి అన్న, రోడ్లు ఉన్నాయి దేనికి? మళ్ళీ టోల్ గేట్లు తీసుకోవట్లేదా? టోల్ గేట్లు తీసుకుంటారు అంతేకన్నా. జిఎస్టీ కడతారు, అన్ని కడతారు టోల్ గేట్ల కాడ. మిగతా ఉన్నాయన్నా, నేను ఉన్నాయని లేదంటలే, చేస్తుండు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన మంచిగానే ఉంది, నీకు కావాలంటలే. సన్న బియ్యం మంచి ఆలోచన, అన్ని కరెక్టే. అర్థమైంది అన్న, నేను పరిపాలన బాగాలేదు అన్నట్టు. ఉచిత బస్సు అనేది, కరెంటు అన్ని సౌకర్యంగానే ఉంది, కానీ కడుపుకు రావట్లే. ఆటో దోలేడు ప్రతి ఒక్కరి బతుకు కడుపుకు రావట్లే. అందరిని ఆలోచించాలి, రైతుని ఆలోచించిండు. ఎట్లా ఉచిత బస్సు వద్దు. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మామూలుగా అయితే సన్న బియ్యస్తుండు, 4 మెతుకులు తింటున్నావు, ఓకే. ఎట్లా కూలి 4 చేసుకున్నాడు మిగులుతుంది. ఇప్పుడు ఆటో వాళ్ళు దాల్తారు, మరి వీళ్ళకి కూలేదు. వీళ్ళ కూలి ఉండాలి కన్నా. కూలి 4 చేసుకోడు, చదువు రానోడు ఉంటాడు, నిరుపేదలు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళ ఆటో తీసుకొని వచ్చి తోలుతుంటారు. వాళ్ళకి కావాలి కదా ఏదో ఒక అవగాహన. మరి ఏది అన్నా? మాకు డబ్బులు ఏమొద్దు అన్న, మాకు డబ్బులు కూడా ఏమొద్దు. మాకు డబ్బులు ఇవ్వాలని మేము చెప్పట్లే. మాకు కూడా ఆదాయం, మాకు కూడా రావాలి, రూపాయి దోలుకోవాలి. ఇంటికి పోగానే పిల్లకాయలు రూపాయి రావాలా, 2 రూపాయలు రావాలన్న కాడ ఆలోచిస్తారు. 4 రోజులు బతకాల, కూలి లేవు. ఇప్పుడు అన్ని సన్నకాల రైతులంతా పంటలు వేస్తున్నారు, కూలి పోవడానికి కూడా లేదు. పంట 3 నెలలు దిగుతుంది. 3 నెలల దాకా పనులు కావాలంటే 2 రోజులు ఆటో తోలుకోవడానికే మొత్తం. ఏది కావాలి కన్నా? మరి ఏదో ఒక ఆధారం. ఫ్రీ బస్ దేనికన్నా? వాళ్ళకి ఒక మాట చెప్పండి, ఫ్రీ బస్ దేనికి అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటారు ఆడోళ్ళు, డబ్బులు ఇచ్చే టైంలో జెంట్స్ తిరుగుతారు బస్సుల మీద. ఫ్రీ బస్ అనగానే మగవాళ్ళు ఏ పని పెట్టుకోవట్లే, ఆడోళ్ళే పంపిస్తున్నారు ప్రతి పనికి. ఆడోళ్ళే బస్సులు మొత్తం ఆడోళ్ళే. నువ్వు ఎక్కలేస్తావు? ఒక మాట చెప్పాను, బస్సు ఎక్కలేస్తావు? అటు గుద్దుతారు, ఇటు గుద్దుతారు, గొడవలు ఎందుకు? అది మనల్ని పిచ్చోళ్ళు చేస్తారు అన్నది. డబ్బులు ఇచ్చుకుని నిలబడతావు. పోనీ డబ్బులు ఇచ్చి పోతుంది, కూర్చొని పోతుందా? పోదు.
ఎంత దూరం అయినా సరే ఇట్లే పట్టుకొని పోతుంది. హైదరాబాద్ కి ఇట్లే పోవాలి. ఇది దేనికన్నా అసలుకి ఫ్రీ ఛార్జీలు పెట్టిండు. పెట్టినప్పుడు మరి ఈ మగోళ్ళు ఎక్కిర్రు, ఆడవాళ్ళు కనీసం సీటు కూడా ఇవ్వట్లేదు. ఏ బట్టి ఎందుకు పెట్టిండు ఈ పని? అది పెట్టకూడదు, తీసేయాలి. ఇంకేమన్నా అందుతున్నాయి సంక్షేమ కార్యక్రమాలు? ఏమందట్లా ఆయన ఇచ్చిన మాకేం అందలే, రూపాయి కూడా అందలే. అట్లా మీ ఎమ్మెల్యే గారు పద్మావతి గారు ఎట్లా ఉంటారు ఇక్కడ? పనులు చేస్తున్నారు ఎట్లా? వాళ్ళు చేస్తారు పని, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మన పనులు మనం చేసుకుంటాం. ఎట్లా స్కూల్ కానీ కాలేజీ కానీ లేకుండా విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ ఎట్లా ఉంది? అవి కొద్దిగా బాగానే ఉన్నాయి. ఇట్లా కేసీఆర్ నప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుందంటే ఏం చెప్తారు? కేసీఆర్ అప్పుడే బాగుంది. కేసీఆర్ రేవంత్ రెడ్డి బాగా చేస్తుండే మళ్ళీ నిన్న గెలుస్తామని చెప్తున్నారు. ఏది అసలు ఏం చేపించింది? ఏమి చెప్పలేదు. ఆటో డ్రైవర్లకు కూడా డబ్బులు పంపిణీ చేస్తామన్నారు కదా. ఎప్పుడు పెట్టిండు? ఎంతవరకు పెట్టిండు? మరి తుల బంగారం అన్నాడు ఆడవాళ్ళకి, అది ఇయ్యలేదు. 2000 ఆడవాళ్ళకి పెట్టిండు, అది ఇయ్యలేదు. కరెంటు ఫ్రీ అన్నాడు, అది ఒకటి పెట్టిండు, అది 2 యూనిట్ల గారికి. తర్వాత కాల్చుకున్నోడికి మళ్ళీ అది కట్టాల్సిందే. తర్వాత మళ్ళీ ఇది పెట్టిండు, ఏది గ్యాస్ ఉత్తుతం అని, అది మాపి లేదు. అది ఓడికి రాలే, ₹1 కూడా రాలే. అది అంతే నడుస్తుంది. ₹1000 1100 దిగుతాడు, అది అంతే ఉంది. ఆయన చేసిన పనులు ఏముంది? ఏమొచ్చినాయి? ఓ సన్న బియ్యం పెట్టిండు, ఇంకా అవి ఒకటే వస్తున్నాయి. ఏది దీంట్లో తినాలా, దాంట్లో ఖర్చులు ఏంది, ఇవన్నీ లెక్కేసుకుంటే ఏమున్నాయి? ఆయన ఇచ్చే బియ్యం సరిపోతాయా? అది నేను అనేది. ఈ ఫ్రీ బస్సులు, ఈ కరెంటు ఇవన్నీ తీసేయాల, ఉచిత బస్సులు తీసేయాల, ఆటోలకు కూడా ఏదో ఒకటి చూడాలి. అందరూ చూసుకుంటే ఇది కూడా అంతే అవుతుంది.